వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుగాయతో మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా చిక్కుడుగాయతో ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రైయే కాకుండా ఇలా టమాటా మసాలా వేసి చిక్కుడుగాయని ఇలా మసాలా కర్రీలా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, అలాగే చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిక్కుడుగాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చిక్కుడుగాయ కర్రీ కోసం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. అందుకోసం పొయ్యి మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా 2 స్పూన్స్ పల్లీలు, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 2 లవంగాయలు, 1 యాలుక్కాయ, చిన్న ముక్క దాల్చిన చెక్క ఇవి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోనే కాస్త అల్లం, అలాగే ఎల్లుల్లిపాయలు, మనం చిక్కుడుగాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం కదా, దీన్ని మిక్సీ వేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. ఈ మసాలా కర్రీ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కాస్త జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 5 నిమిషాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇది ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా దీనిలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే ఈ మసాలాతో పాటు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అవి కూడా యాడ్ చేద్దాం. ఇలా ఉప్పు యాడ్ చేస్తున్నాను, అలాగే కారం, అలాగే పసుపు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసేసాను కదా, అలాగే దీనిలోకి మనం చిక్కుడుగాయ ముక్కలు కూడా యాడ్ చేయండి. చిక్కుడుగాయ ముక్కలు పచ్చివి అయినా సరే క్లీన్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఒక విజిల్ రానిచ్చి ఉడకబెట్టిన చిక్కుడుగాయలైనా యాడ్ చేయవచ్చు. నేను ఉడకబెట్టానండి, ఒక విజిల్ రానిచ్చాను. అవి యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నానండి. ఇలా మొత్తం ముక్కలంతా మునిగే వరకు వాటర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా క్లోజ్ చేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇలా ఉడికిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. అంతేనండి, వెరీ టేస్టీ చిక్కుడుగాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. వెరీ యమ్మీ చిక్కుడుకాయ కూర రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.